Isn't it amazing to think about the journey that our country has taken? From a land under foreign rule to a global leader in so many fields. It's a journey of millions of stories. So let us hear from Prakashite Soumya, who is going to deliver a Telugu speech that celebrates our nation's independence. అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వందే మాతర నినాదంతో, సత్య అహింసల విధానంతో, ఎందరో త్యాగదనుల బలిదాన ఫలితంగా మనం సాధించుకున్న స్వతంత్రం ఈ స్వాతంత్ర్య దినోత్సవం. ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీన ఈ పండగ జరుపుకుంటాం. బ్రిటిష్ సామ్రాజ్యవాదులు 200 ఏండ్లకు పైబడి మనల్ని బాధించారు. భారతీయులను ఎన్నో చిత్రహింసలకు గురి చేశారు. క్రమేణా మనకు జ్ఞానోదయం అయింది. మేధావులు మనకు వెలుగుబాటు చూపారు. మన ఉద్యమాలను అణిచివేయాలని చూశారు. విభజించి పాలించాలని చూశారు. ఆ పాచికలేమీ పారలేదు. ప్రపంచంలో ప్రజాశత్రువులెవ్వరూ విజయం పొందలేరు. చివరికి దేశానికి స్వరాజ్యం లభించింది. బ్రిటిష్ సామ్రాజ్య ప్రభుత్వం మన దేశాన్ని వదిలి వెళ్ళిపోక తప్పలేదు. మహాకవి శ్రీశ్రీ గారు చెప్పినట్లు, స్వాతంత్ర్యం చాలా సున్నితమైన పుష్పం, వాడి అయిన కత్తి, విలువ అయిన వజ్రం. స్వాతంత్ర్యం అనేది మనకు దక్కిన వరం. దాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. మన దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపేలా కృషి చేయాలి. విద్య, క్రమశిక్షణ, నిజాయితీ ఇవే మనం మన దేశానికి ఇచ్చే బహుమతులు. స్వాతంత్ర్యం పొందిన తరువాత మనం ఎన్నో రంగాల్లో పురోగతి సాధించాము. వ్యవసాయంలో హరిత విప్లవం, పరిశ్రమలు, విద్యుత్ ప్రాజెక్టులు, రహదారులు, రైల్వేలు అభివృద్ధి చెందాయి. అంతరిక్షంలో ఇస్రో, చంద్రయాన్, మంగళయాన్ వంటి విజయాలు సాధించాం. క్రీడలలో అంతర్జాతీయ స్థాయిల్లో పతకాలు గెలిచాము. ఔషధాల తయారీ, ఆరోగ్య సదుపాయాల విస్తరణ జరిగింది. మన సాంస్కృతిక వారసత్వం ప్రపంచానికి పరిచయమైంది. తీవ్రవాదాన్ని అణిచివేయడంలో ఆపరేషన్ సింధూర్ ద్వారా శత్రువులకు బుద్ధి చెప్పాం. మరి ఇటువంటి మన సుందర భారతదేశాన్ని మరింత అభివృద్ధి మార్గంలో నడిపిస్తూ వికసిత భారత్ కలను నెరవేర్చడానికి మనం కృషి చేయాలి. మనం అందరం కలిసి మన దేశ గౌరవం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తామని, మన స్వాతంత్ర్యాన్ని కాపాడుతామని ప్రమాణం చేయాలి. జై హింద్.